కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మొత్తం అంత ప్రమాదం వచ్చేస్తుంది, ఇది భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష. ఆ మాట కొంతవరకు నిజమే, ఎందుకంటే వాళ్ళ పార్టీకి వస్తుంది ఆ పరిస్థితి, ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ వస్తలేదు. అప్రాపరేషన్ మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడింది నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రమాదం వస్తుంది అన్నారు కదండి. ఓకే, మంచిది మంచిది. మేము ఏం మాట్లాడినా కూడా వారు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇక కరెంటు మొత్తం మేము ఏం చేసామన్నారు, మీరు ఏం చేయలేదన్నారు అనలేదు అధ్యక్ష. మీరంటే మరి మేమే కదా, టీఆర్ఎస్ కదా, మేము అనలేదంటే. పొలిటికల్ ప్రాసెస్లో తప్పకుండా మాట్లాడినప్పుడు ఆ టాలరెన్స్ కూడా ఉండాలి అధ్యక్ష. చెప్తాం, ఎందుకు చెప్పామని తప్పకుండా చెప్పాలి కదా. ఎవరు ప్రమాదం తెచ్చారు దేశానికి ఇదంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సరే, వారు ఏదో ఒక రైతు కొండందవి వెల్కని పెట్టినట్టు నాగార్జున సార్ కాన్స్టిట్యూన్సీలో ఒక రైతు ఏదో తిరిగి అంత ఆగమైపోయింది రుణమాఫీలు అని చెప్పిండు. ఒకటే ఒక రైతు పేరు చెప్పిన అధ్యక్ష. మీరు లాస్ట్ టర్మ్లో కూడా ఇచ్చారు కదనండి. కానీ లాస్ట్ టర్మ్లో కూడా ఇప్పుడు ఇచ్చారు, మీరు ఎంక్వైరీ చేసి ఏమీ లేదు, ఒకటి కూడా లేదు. ఇదే సవాళ్ళనండి, నేనే ఛాలెంజ్ చేసినా, మీరు ఇచ్చిండ్రు. ఎంక్వైరీ చేసిన ఓపెన్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఒక్క మనిషి పేరు కూడా రాలేదు. అంటే అసత్యమైన మాటలు చెప్తే అధ్యక్ష నేను ఇంకో మాట చెప్తా ఉన్నా. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అధ్యక్ష, మాకు పెద్ద సమస్య అయిపోయింది. వీళ్ళకి వ్యూహం కూడా ఉందా లేదా అర్థం కాదు. అప్పుడు చాలా జాలి కూడా కలుగుతుంది. ఏ అంశం ఎత్తుకోవాలి, ఏం చెప్పాలని కూడా మరి ఎంతవరకు ఆలోచిస్తున్నారో అర్థం అయితే లేదు. మేము కూడా అపోజిషన్లో పనిచేసినాం అధ్యక్ష. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ సబ్జెక్ట్ ఎత్తుకోవాలా, ఏది మాట్లాడాలా అదంతా ఉన్నట్టు కనపడుతుంది. ఎక్సర్సైజ్ చేస్తారా చేయరా మరి వాళ్ళకే తెలిసే, మాకు తెలియదు. ప్రాబ్లం అవుతుంది మాకు. మేమే చేయాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది కనబడుతుంది అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో కొన్నిటికి గీటురాళ్ళు ఉంటాయి అధ్యక్ష, సంకేతాలు, గీటురాళ్ళు. పోయిన టర్మ్ అంతా ఇదే భజన అధ్యక్ష, వీళ్ళు ఇంకేం చెప్పలే. వేరేమన్నా చెప్పినాను వ్యక్తి ఏమి లేదు, ఇదే కథ. దాని కొనసాగింపే మళ్ళీ మాట్లాడుతున్నారు తప్ప కొత్తది ఏమీ లేదు. ఏమంటే ఏమి లేదు. పాత్ర మారింది. అప్పుడు జానారెడ్డి గారు ఉండే, ఇప్పుడు బట్టి గారు ఉన్నారు, అంతే తేడా. విషయం మాత్రం అదే. అది కూడా జరిగింది అధ్యక్ష. వారు మాట్లాడిన సారాంశం ఏంటంటే ప్రమాదం ముంచుకొస్తుంది, మీ పరిపాలన ఏం బాగలేదు, మీరంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు, ఆర్థికంగా మీరంతా 7% గ్రోత్ ఏదో ఏదో చెప్పారు వారు అధ్యక్ష. ఇవాళ బయటికి పోయి 33 జిల్లాలలో ఏ ఒక్క సామాన్య ప్రజానికాన్ని ఎవరిని అడిగినా అందరు చెప్తున్నారు గత ప్రభుత్వాల పాలన కంటే కాంగ్రెస్ కంటే ఎన్నో రెట్లు టీఆర్ఎస్ పరిపాలన బాగుందని చెప్పి. పేదలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు చెప్తా ఉన్నారు డెఫినెట్లీ చాలా బాగుందండి, మంచిగా ఉందని చెప్పారు. మొన్న బడ్జెట్ మీద నేను సమాధానం చెప్తా కూడా నాకు కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి అధ్యక్ష. మీరు గదే మతలో సాగులను పట్టుకోకుండా కూడా చెప్పారు. మీరు చెప్పిన దాని మీద మాత్రం గట్టిగా ఉండు నేను చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, మిగతా అది డెమోక్రసీలో కొన్ని టెస్ట్స్ ఉంటాయి అధ్యక్ష. వీళ్ళంతా ఇదే వాదన చేసినారు. ఫైనల్గా ఏం జరిగింది అధ్యక్ష? ఎలక్షన్లకు పోయినాం. ఎలక్షన్లు పోయినప్పుడు ఏమైంది అధ్యక్ష? వీళ్ళ సీట్లు తగ్గినాయి. ఇంకో పార్టీ భారతీయ జనతా పార్టీ మేము ఎల్లుండి వరకే వస్తాం వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారో అది కూడా చెప్తే ఇప్పుడు సంగతి. ఎల్లుండి పొద్దుకి వరకు పోతూనే ఉన్నాం. మేము వీళ్ళు భరతం మన కథ చూస్తాం, తమాషా తందానని రోజు బొబ్బ అంటే మామూలు బొబ్బ అధ్యక్ష. వాస్తవం ఏంది? 21 ఉన్నోళ్ళు వీళ్ళు 19కి పోయినరు, వాళ్ళు 5 ఉన్నోళ్ళు 1కి పోయినరు, మేము 63 ఉన్నోళ్ళు 88కి పోయినరు. ఇదైతే ఇవాళ అబద్ధం చెప్పగలిగింది కాదు కదా అధ్యక్ష. డెమోక్రసీలో ప్రజలు తీర్పు చెప్తారు, దేని మీద, పర్ఫార్మెన్స్ మీద, మంచి మీద, చెడ్డ మీద, ఎవరి యొక్క గొప్పతనం ఏంటనేది చెప్తారు. ఇది చెప్పిన మాట నిజం కదా. నిన్న కాక మొన్న అయితే 6 నెలల కింద వచ్చిన తీర్పు ఇది. దీన్ని కాదంటాం మేము, మమ్మల్ని కింద పడగొట్టినా కదే అంటాము. అంతేకాదు మీ విజ్ఞత
ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేము గౌరవించాం అంటే అది మీ మీ విజ్ఞత, మేము దానికి ఏం చేయగలిగింది ఏం లేదు. ఇక మాట్లాడే పద్ధతులు కూడా కొంచెం మంచిగా ఉండే అధ్యక్ష, అది కూడా కొంచెం బాధ కలుగుతుంది. దాని తర్వాత కూడా ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ జరిగినాయి, మేమే మెజార్టీ గెలిచినాము, లోకల్ బాడీ జరిగినాయి, మేమే గెలిచినాము. ఇదంతా కూడా ప్రజలు కంటిన్యూగా ఎండార్స్ చేసుకుని పోతా ఉన్నారు. ఇప్పుడు ఇక ఒక ఎన్నిక వచ్చింది అధ్యక్ష, నిన్న బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వారు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడలేదు కానీ బయట స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. హుజూర్ నగర్కు బై ఎలక్షన్ వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఖాళీ ఏర్పడితే బై ఎలక్షన్ వచ్చింది. వారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష? నిన్న బాధ్యత గల వ్యక్తి, అది మొదలు లేదు, మోక్షం లేదు, ఇంకా నామినేషన్ కట్టలేవులు. ప్రజలనట మేము భయభ్రాంతం చేసి గందరగోళం చేసి ఎందుకో చేయబోతామని చెప్తా ఉన్నారు. విక్రమార్క గారు అది మ్యాచింగ్ ఉండాలి చెప్తే. అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ప్రజలందరూ వింటున్నారు ఈ మాట, నేను చెప్పే మాట పూర్తి స్థాయిలో లైవ్ టెలికాస్ట్ పోతా ఉంది, ప్రజలు వింటున్నారు. మనకు చరిత్రలు ఉన్నాయి ఎవరు ఏం చేసామని. అధ్యక్ష, మేము ప్రజల మీద నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి, ధైర్యం సాహసం ఉన్న వాళ్ళం కాబట్టి, మా యొక్క పదవీ కాలాన్ని ఒక 6-7 నెలల పదవీ కాలాన్ని ఇంతమంది శాసనసభ్యులు రద్దు చేసుకొని మేము ఎన్నికలకు పోయినాం అధ్యక్ష. ఈరోజు మొత్తం ఇన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు అందరూ వింటున్నారు అధ్యక్ష. నేను చెప్పేది మేము ప్రవర్తించిన పద్ధతి, ఎన్నికలను వెట్ట తీసుకున్నామనే పద్ధతి, ఎన్నికల ముందు మేము ఏదో తాయిలాలు పెట్టి గందరగోళం చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేము చేయలే అధ్యక్ష. 4.5 సంవత్సరాలు ఏదైతే ఆచరించినామో దాన్ని నమ్ముకున్నాం తప్ప ఎన్నికల సంవత్సరంలో తాయిలాలు ఇచ్చేటువంటి దుర్మార్గమైన విధానాలు కొన్ని ఉంటాయి అధ్యక్ష. మన పక్క రాష్ట్రంలో జరిగింది. పసుపులని కుంకుమలని ఏమేమి చెప్పిండ్రు, ఆగమాగం అయిపోయింది. మేము చేయలే, ఆ పని చేయలే, అటువంటి పిచ్చి ప్రయత్నాలు కూడా మేము చేయలే. బడ్జెట్ రాస్తున్నప్పుడు కొంతమంది అడిగారు, మీకు ఈ ఎన్నికల సంవత్సరం కదా సరే మన ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయంటే అసలే అవసరం లేదని చెప్పిన నేను అధ్యక్ష, స్పష్టంగా చెప్పిన అధ్యక్ష. నేను హానెస్ట్గా చెప్తా ఉన్నా, ఎన్నికల సందర్భంలో ప్రజల మీద విశ్వాసం ఉండే పార్టీ మేమైతే బలంగా నమ్ముతున్న మొదటి నుంచి. నేను అధ్యక్ష ఎన్నికలు జరిగే టైంలో ఒక్కసారి కూడా ఒక్క జిల్లా కలెక్టర్ కూడా నేను ఫోన్లో మాట్లాడలే, ఒక్క జిల్లా ఎస్పీ కూడా నేను మాట్లాడలే, రాష్ట్ర డీజీపీ గారికి మాట్లాడలే, ఒక్కసారి మాట్లాడిన అధ్యక్ష, ఓన్లీ వన్స్. అది ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్ గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి అని చెప్పిన తప్ప నేను మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఉండే ప్రగతి భవన్ కాంప్లెక్స్లో ఒకటి రెసిడెన్షియల్ ఉంటుంది, ఒకటి ఆఫీస్ ఉంటుంది. ఈవెన్ ఐ డిడ్ నాట్ గో టు మై ఆఫీస్ ఆల్సో. ఎస్, నా వ్యక్తిగత సిబ్బందితో కూడా హార్డ్లీ మాట్లాడలేదు అధ్యక్ష. ఇక ప్రజలను నమ్ముకున్నాం. ప్రజలలో నిజంగా మనకు సపోర్ట్ ఉంటే వీళ్ళు ఎవరు ఏం చెయ్యరు, మనం రావద్దని అభిప్రాయంలో కానీ వీళ్ళకి చేయరు. ప్రజల్లో మన సపోర్ట్ లేదనుకోండి, వీళ్ళు ఎవరు మనల్ని కాపాడరు, ఇంపాసిబుల్. ఏం చేస్తారంటే అధికారుల చేతిలో ఓట్లు ఉంటాయి, నాకు అర్థం కాదు. అధికారులు కాపాడతారు మనం. మాకు స్పష్టత ఉంది, మాకు ధైర్యం ఉంది అధ్యక్ష. నేను చివరిలో చెప్దాం అనుకున్నా, వారు అంటారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. మాకు సాహసం ఉంది అధ్యక్ష. మా పార్టీ పుట్టిందే సాహసం మీద, త్యాగం మీద. స్టార్టింగ్ డే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ప్రారంభమే రాజీనామాలతో ప్రారంభమైంది అధ్యక్ష. పదవులు త్యజించడంతో ప్రారంభమైంది. ఎన్ని త్యజించినాం సార్? ఒక్కసారి 2 సార్లు? నాకు అర్థం కాదు. ఎన్ని సందర్భాలు కేంద్ర మంత్రి పదవులు, ఇక్కడ డిప్యూటీ స్పీకర్ పదవులు, రాష్ట్ర మంత్రి పదవులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అంతులేని రాజీనామాలు చేసి ఈ దేశ చరిత్రలోనే ఏ పార్టీ చేయలే. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. ఇది అసత్యమా? ఈ మమ్మల్ని పట్టుకొని మీరు గిట్ట మాట్లాడితే మాకు బాధ అవుతుంది అధ్యక్ష. అట్ట భయపెట్టడం అయితే మేము వెళ్తాం, పొత్తు వాళ్ళకి పోదండి. కలవలేదు, 2014లో కూడా కలవలే. 2014లో ఎక్కడో ఎవరు తెలియదు. ఇదే పార్టీ వాళ్ళు మాట్లాడిండ్రు, కేసీఆర్ దుకుణం బద్దు, ఇంటి ముందరికి ఎవడు ఓడు, మా దుకుణం చాలు. అవి దుకుణాలు చాలు ప్రజలు చేస్తారు అధ్యక్ష, మనం చెయ్యం. డెమోక్రసీలో పబ్లిక్ చేస్తారు. సో దీన్ని పూడ్చుకోవడానికి ఇప్పటివరకు ఈ లెక్కల ద్వారానే మనకు అర్థమయ్యేది ఏది, ఆ గ్యారంటీస్ కాకుండా బారోయింగ్స్, ఆ గ్యాప్ వచ్చేసి 2,04,000
46,000 కోట్లు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. అట్లాగే మన నెట్ రెవెన్యూ ఇయర్ బై ఇయర్ పర్సంటేజ్ పెరిగేది కూడా కేవలం 7% పెరుగుతూ ఉంది అధ్యక్ష. 2015-16 నుంచి 2016-17కి 7% ఉందని యావరేజ్, 17-18 కూడా 7% అనే యావరేజ్ ఉంది, 18-19 కూడా యావరేజ్ 7% ఉంది అధ్యక్ష. ఎందుకంటే దీని లెక్కలో 2015-16 నెట్ రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చి 76,134 కోట్లు ఉంది. 2016-17 నెట్ రెవెన్యూ వచ్చి 82,824 కోట్లు ఉంది. 2017-18 అప్రాక్సిమేట్లీ 88,824 కోట్లు ఉంది. 2018-19 వచ్చి ఇది కూడా అప్రాక్సిమేట్లీ 96,000 కోట్లు. 19-20కి వచ్చేవరకు మీరు 1,13,000 కోట్లు చూపిస్తున్నారు. కానీ ఈ 7% రేషియో ప్రకారం చూస్తే 1,04,000 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. టోటల్గా 4,98,824 కోట్లు మాత్రమే నెట్ రెవెన్యూగా వచ్చింది అధ్యక్ష. మరి ఈ రకంగా చూస్తే రేపు రాబోయే 2023-24 కల్లా ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే ఈ రేషియో ప్రకారమే అధ్యక్ష. మనం 7% నెట్ రెవెన్యూ పెరుగుతూ వస్తుంది. నేనే 8% ఇంకొక 1% యాడ్ చేసి 8% వేస్తా ఉన్నాను అధ్యక్ష. 2019-20కి రెవెన్యూ రిసిప్ట్ ఎస్టిమేటెడ్ 8% లెక్క మనం వేసుకుంటే 1,04,000 బట్టి గారు సార్ 1,00,000 నేను ముగిచేస్తున్నా 1,04,000 దాకా వచ్చేటట్టుంది. 2020-21కి 1,13,000, 2021-22కి 1,22,000, 2022-23 కల్లా 1,32,000, 2023-24 కల్లా 1,42,850 కోట్లు అండ్ గ్రోత్ ఆఫ్ 8%. గతంలో 7% యావరేజ్ తీసుకుంటే నేను ఇంకొక 1% యాడ్ చేస్తే కూడా మీరు ఎక్సెస్ వచ్చేది 1,42,850 కోట్లు ప్రొజెక్టెడ్ 5 years రేపు రాబోయేది. కానీ అప్పు చూస్తే అధ్యక్ష డెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ప్రతి సంవత్సరం 6,000 కోట్లు యాడ్ అవుతూ ఉన్నాయి. ఇది చూస్తే గుండెల్లో బాదుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. నేను అవి కూడా చెప్తా లెక్కలు. ఒక్కొక్క సంవత్సరానికి 6,000 కోట్లు యాడ్ అయితే అధ్యక్ష 2019-20 ఇప్పుడు కట్టేది 23,840 అంటున్నారు. ప్రతి సంవత్సరానికి ఒక 6,000 కోట్లు యాడ్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తే 2021 కల్లా అది ఒక 30,000 కోట్ల దాకా పెరిగేటట్టుగా ఉంది. 2021-22 కల్లా 36,655 అంటే దాదాపు 37,000 కోట్లు పెరుగుతుంది. 2022-23 కల్లా 42,555 కోట్లు పెరిగేటట్టుగా ఉంది. 2023-24 కల్లా 40,000. ఇట్స్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అండి. ఇట్స్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ఇస్ ఓవర్. నో యూ మీ తమరు కూడా తెలుసు బట్టి గారు, ఇంకా సభ్యులు ఉన్నారు కదా. దేర్ ఆర్ సో మెనీ మెంబర్స్ టు స్పీక్. తమరికి ఇచ్చినటువంటి సమయం 15 నిమిషాల బదులు హాఫ్ అన్ అవర్ అయింది. ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. మీరు గో ఆన్ స్పీకింగ్ అంటే ఇక్కడ మిగతా సభ్యులకు సమయం ఇవ్వాలి కదా. వాళ్ళందరూ కూడా అవకాశం రావాలి కదా. ముగించండి. సార్ ఇది చాలా భయానకంగా ఉంది సార్. అంటే మనం కట్టే అప్పులే దాదాపు 50,000 కోట్ల దాకా పెరిగేటట్టుగా ఉంది ప్రతి సంవత్సరం కట్టేది. ఏది ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్. అది అదనంగా మరి ప్రతి సంవత్సరం మీరు అప్పులు తీసుకొని రాకుండా ఉంటే ఇప్పుడున్న దాని ప్రకారమే ఇక అది కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇక్కడ 30,000 కోట్లు, దాని కార్పొరేషన్ ఇంకో 30,000 కోట్లు గ్యారంటీ యాడ్ చేస్తే అదొక 60,000 సంవత్సరం యాడ్ చేస్తే ఇంకా తడిసిమోపడి అవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. ప్రణాళికలు సరిగా లేకుండా కావలసిన ఖర్చు కంటే ఎక్కువగా పెద్ద ఎత్తున ఇబ్బడి ముబ్బడిగా రీడిజైనింగ్ చేసి రేట్లు పెంచేసి రాష్ట్ర ఖజానాన్ని ఇబ్బంది పెడితే చివరికి రాష్ట్ర ఖజానా పరిస్థితి ఈ రకంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈ చేసే పనులన్నీ కూడా ముగిస్తున్నాను అధ్యక్ష. చేసే పనులన్నీ కూడా చాలా ప్రమాదకరంగా మారుతా ఉన్నాయి. కాబట్టి దీన్ని తప్పనిసరిగా సభ అంతా ఆలోచన చేయాలి. సభ అంతా మన ఆర్థిక పరిస్థితి పైన, అప్పుల పైన, కట్టే విధానం పైన, అన్నిటిపైన ఆలోచన చేయాలి. లేకపోతే భవిష్యత్ తరాలకి మనం ఇచ్చే రాష్ట్రం బంగారు తెలంగాణ కాదు,
ఇది సంపూర్ణమైనటువంటి అప్పులు తెలంగాణగా ఈ రాష్ట్రాన్ని అందిస్తాం. ఇది ప్రమాదకరం కాబట్టి ఇటువంటి ఆలోచన చేయదు.